నమస్తే. ఈ వారంలో వచ్చిన సినిమాలేంటి? ఏ సినిమాలు అలరించాయి? ఏ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి? ఏ సినిమాలకి ఓపెనింగ్స్ ఉన్నాయి? ఏ సినిమాలకి ఓపెనింగ్స్ లేవు? అసలుకి ఈ వారం సినిమాలు ఏమేమి ఉన్నాయనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రతి శుక్రవారం రోజు సినిమాలు రిలీజ్ అవుతుంటే అది ఒక్కప్పటి ఆనవాయితీ. ఇప్పుడు అలా కాకుండా గురువారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఉన్నాయి. కల్కి లాంటివన్నీ కూడా గురువారం రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా ఫ్రైడే కొన్ని రిలీజ్ అవుతున్నాయి, కొన్ని సాటర్డే కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సో మొత్తానికి ఈ వారంలో వచ్చిన సినిమాలు ఏంటి? ఆ సినిమాల్లో ఏ సినిమాలు ప్రజల్ని ఆకర్షించాయంటే ఏం చెప్తారు? అంటే ఈ వారం కూడా గురువారం నుంచే స్టార్ట్ అయినాయండి. గురువారం శివం బజేతో స్టార్ట్ అయింది. అశ్విన్ బాబు హీరోగా వచ్చిన శివం బజే గురువారం. అలాగే తర్వాత ఫ్రైడేకి వచ్చేసరికి ఆ తిరగబాటు రాస్వామి రాజధరణి సినిమా ఉంది. అలానాటి రామచంద్రుడు అనే సినిమా ఒకటి ఉంది. అలాగే బడ్డీ అల్లు శిరీష్ బడ్డీ ఉంది. అలాగే లారీ అనే ఒక సినిమా ఉంది. ఉషాపరిణయం అని ఉంది. మొత్తానికి 5-6 సినిమాలు అయితే ఈ వారం వచ్చినాయండి. 5-6 సినిమాల్లోకి వెళ్తే ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే జీరో అని చెప్పాలి. హీరో లేకపోవటం ఒక అంశం అయితే జీరో కలెక్షన్స్గానే మనం చెప్పాల్సి వస్తుంది. అయితే సాధారణంగా చిన్న సినిమాలు ఎందుకు తీస్తారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అసలు ఇంత కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టి ఇన్ని నెలలు లేదా సంవత్సరాలు దాని మీద పెట్టి ఇలా రిలీజ్ అయిన సినిమాలు కనీసం ఒక షో కానీ లేదా ఒక రోజు కానీ నడవనటువంటి ఒక సినిమాలు ఎందుకు తీస్తారు అనే వాటికి ఏం చెప్తారు సమాధానం? అది ఒక వ్యసనం అని చెప్పాలండి. అసలు పోనీ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మన దగ్గర 1 కోటి 2 కోట్లు లేదా అప్పు చేసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కాస్త కథ మీద కసరత్తులు చేసుకోవడం, ఈ కథ జనం చూస్తారా లేదా అని ఆలోచించి చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. అలా లేకపోతే 5-6 సినిమాలు రిలీజ్ అయితే 5-6 సినిమాల్లో, ఎందుకంటే ఇక్కడ బడ్డీ సినిమా ఉంది అల్లు శిరీష్ది. నిన్న చూస్తే మన ఏఎంబి మాల్లో 2 టికెట్లే బుక్ అయినాయి ఓపెనింగ్ రోజు. ఎవరో రివ్యూ రాశారు దాంట్లో. అల్లు అర్జున్ ముఖేష్ అంబానీ అయితే అల్లు శిరీష్ అనిల్ అంబానీ అంటూ కామెంట్ చేస్తూ రాసుకొచ్చారు. మరి కథల విషయంలో కసరత్తు చేయకపోవటం. ఇప్పుడు ఒక టెడ్డీ బేర్లో ఆత్మ ఆవహిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇది. గతంలో అమ్మో బొమ్మ అని రైలింగ్ నరసింహారావు గారు డైరెక్షన్ ఒక సినిమా వచ్చింది. అదే ఒక ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషన్తో చేసిన సినిమానే, కానీ అది హిట్ అయింది. అమ్మో బొమ్మ ఆడలేదు. అమ్మో బొమ్మ కూడా టీవీలలో కొంత పిల్లల్ని ఆకరించేలాగా బొమ్మ ఆత్మ ఆవహించి బందిపోటు దొంగ సత్యప్రకాష్ అనుకుంటుంది. ఆ అమ్మ బొమ్మ సినిమా అలా ఉంటుంది. ఇది టెడ్డీ బేర్లో ఉన్న ఈ కాన్సెప్ట్ ఇది. అలాగే ఈ వారం రిలీజ్ సినిమాల్లో పోనీ విజయభాస్కర్ గారి ఉషాపరిణయం చెప్పాలి. ఇప్పుడు విజయభాస్కర్ గారు అంటే మనకు తెలుసు. నువ్వే కావాలి ఎంత పెద్ద హిట్ తెలుసు, నువ్వు నాకు నచ్చావు ఎంత పెద్ద హిట్ తెలుసు. మరి మల్లేశ్వరి కానీ ఆయన అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్. ఆయన తన వారసుని పరిచయం చేసుకుంటూ తీసిన సినిమా ఉషాపరిణయం. పేరు చాలా గొప్పగా ఉంది, కానీ ఈ పరిణయం ఎటువంటి పరిణామాలకు దారి తీసింది అనేది మనం చెప్పలేము కూడా. అయితే మిగతా సినిమాలు కూడా చాలా వరకు వచ్చాయి, కానీ ఏ సినిమా కూడా కనీసం ఓపెనింగ్స్ లేవు. కనీసం రెండో రోజు వచ్చేసరికి కనీసం సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఎందుకు ఇలాంటి చిన్న సినిమాలు తీయడం ఎందుకు, చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటే ఏం చెప్తారు? అదేనండి, డబ్బులు ఎక్కువ అనుకోవాలి, వ్యసనం అనుకోవాలి. ఇప్పుడు చిన్న సినిమాలు హిట్ అయితేనే మనకి ఇండస్ట్రీ కలకలాడుతుందండి. మళ్ళీ వాళ్ళు సినిమాలు చేస్తారు. ఇప్పుడు 5 సినిమాలు 6 సినిమాలు వాళ్ళు తీసిన వాళ్ళు 5 సినిమాలు 6 సినిమాలు ఫ్లాప్ అయిపోతే వాళ్ళు కోలుకోవడానికే బోల్ టైం పడుతుంది. మళ్ళీ సినిమా రాదు. మళ్ళీ కొత్త నిర్మాతలు వచ్చి మళ్ళీ చేతులు కలిసిపోవాలి. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఎందుకు వస్తారో ఎందుకు చేస్తారో అనేది ఎవరికి అర్థం కాదు. అంటే ఇండస్ట్రీకి మంచిగా జరుగుతుంది వీళ్ళు రావటం వల్ల. కానీ అది తీసేదేదో కాస్త క్వాలిటేటివ్ సినిమాగా చేసుకుంటే అందరూ చూసేలాగా చేస్తే బెటర్. కనీసం ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఓటీటీ కోసం సినిమా చేసుకోవాలి తప్పితే, వెబ్ సిరీస్ చేసుకోవాలి తప్పితే సినిమాల జోలికి పోకూడదు. ఓటీటీలో తీయాలంటేనేమో థియేటర్లో రిలీజ్ చేస్తేనే ఓటీటీ వాళ్ళు తీసుకునే రూల్స్ ఏవో ఉన్నాయి. దాంతో కంపల్సరీగా రిలీజ్ చేయటము, మళ్ళీ అక్కడ చేతులు కాల్చుకోవటము, ఓపెనింగ్స్ లేక కనీసం ఫినాయిల్ ఖర్చులు, బాత్రూమ్ గట్రా ఫినాయిల్ ఖర్చులు కూడా రాకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది. అది అయితే సాధారణంగా చూసుకుంటే వారానికి 1 డజన్ సినిమాలు అయితే వస్తూ పోతున్నాయి. అయితే ప్రేక్షకుల్లో లోపం ఉందనుకోవాలా, లేదా తీసే దర్శకుల్లో లోపం ఉందనుకోవాలా, డబ్బులు పెట్టేటువంటి నిర్మాతల్లో లోపం ఉందనుకోవాలి? అంటే ఎందుకు లోపం? ఎందుకంటే ప్రతి వారం డజన్ల కొద్ది సినిమాలు రావడం, అవి ఒకరోజు ఒక షోతోనే వెళ్ళిపోవడం చూస్తూ వస్తున్నాం. సో ఎవరిలో లోపం ఉందంటే ఏం చెప్తారు? మంచి సినిమా చేస్తే ఎవరైనా చూస్తారండి. ఈ మధ్యన మహారాజా అనే సినిమా, మన విజయ్ సేతుపతి సినిమా ఉంది, మన జనం చూశారుగా. కొన్ని సినిమాలు చూస్తున్నారు కదా. ఇప్పుడు కల్కి ఉంది, కల్కికి అన్ని కోట్లు ఎలా వచ్చినాయి?
మరి హిట్ అయిన సినిమాలు పోయిన వారం సినిమాలు లేవు, ఈ వారం సినిమాలు లేవు. మళ్ళీ జనాలకు ఆప్షన్ ఏంటి, కలికినే ఆప్షన్ కనపడుతుంది ఈ వారం కూడా చూసుకుంటే. మరి శనివారం ఆదివారం ఈ రోజు రేపు కూడా మళ్ళీ కలెక్షన్స్ పరంగా కలికికే అవకాశం ఎక్కువ ఉంది. పైగా రేట్లు కూడా తగ్గించారు కాబట్టి ఈ నిన్న రిలీజ్ అయిన 5-6 సినిమాలకే దేనికి వెళ్ళే పరిస్థితి అయితే కనపట్ల. అయితే చిన్న సినిమాలలో స్టార్స్ లేకపోవడం వల్లే సినిమా ఆడతారు లేదనుకోవాలా, లేదంటే సబ్జెక్ట్ కంటెంట్ లేకపోవడం? కంటెంట్ లేకనండి. కంటెంట్ ఉంటే కనీసం మనకి థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు కదా, కనీసం శనివారం ఆదివారం వీకెండ్లో అన్నా కొంతమంది థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం ఏది బాగుంది అనుకుంటారు. కానీ అన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చేసినాయి. 1.5, 1, 2 లోపే రేటింగ్స్ ఉన్న సినిమాలే కనిపిస్తున్నాయి. ఎవరు సాహసం చేయరు కూడా. మళ్ళీ అవసరమైతే ఏమి ఆప్షన్ లేకపోతే కలికి చూస్తారు, లేదా డెడ్ పూల్ ఉంది కాబట్టి దానికి వెళ్తారు. అది ఆ పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితి ఏంటంటే సినిమాలు చేయటం అనేది తగ్గించుకోవడమా, లేదా కథ మీద కష్టతలు చేసుకోవడమా, లేదా ఓటీటీ వెబ్ సిరీస్ వెళ్ళిపోయి ఒక మంచి ఛానల్లో వెబ్ సిరీస్ చేసుకోవటం ఏదో చేయాలి తప్పితే ఇలా చేయటం వల్ల అది చాలా లాస్ అని చెప్పాలి. అయితే సినీ ఇండస్ట్రీ కూడా దీని మీద కొంత కసరత్తులు చేసే దాంట్లో వాళ్ళు కూడా కొంత సహాయం అందిస్తే బెటర్. ఎందుకంటే వారానికి ఇన్ని డజన్ల కొద్ది సినిమాలు రావడం, కోట్లు పూర్తిగా నష్టపోవడం తప్ప ఏదీ లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు గైడ్ చేస్తున్నారు. కొత్త నిర్మాతలు వచ్చే వాళ్ళు కూడా చేస్తున్నారు. లారీ అనేది శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, అతను యూట్యూబరు, అతను లారీ అని తీసాడు. మరి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కోసం మొత్తం సోషల్ మీడియా ఎత్తుకొచ్చి ఏదో చేద్దామని అనుకున్నాడు. కానీ ఏమైంది, అది వికటించింది తప్పితే ప్రయోగం ఫలించలా. మనకి ఎంత నెట్వర్క్ అయినా ఉండొచ్చు, ఎంత ఫ్యాన్ బేస్ అయినా ఉండొచ్చు, సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవడో చూడ్డు. అదండి. సో మొత్తానికి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఈగలు తూలుకోవడం అని చెప్పాలి. ఇప్పుడు మనం చూసాము, ఇక్కడ మనకి తెలిసిన హీరో ఎవరంటే ఒక అల్లు శిరీషే మనకు కనిపిస్తున్నాడు. మిగతా అంతా కొత్త. శివంబాజీ అశ్విని బాబుకి ఏదో ఇడింబానం బొడింబానం గతంలో ఏవో కొన్ని వచ్చినాయి, కానీ ఆ సినిమా అతనిలో కూడా విషయం లేదనేది. అంటే హీరోల విషయం కాదు అక్కడ. స్టార్ డమ్ ఉంటే కనీసం ఓపెనింగ్స్ వస్తాయి. హీరోల విషయం, మన హీరోలను తప్పు పట్టాల్సిన పని లేదు. లేకపోతే కొత్త హీరోలని వాళ్ళ అబ్బాయిని హీరోలు చేద్దామనుకున్న విజయభాస్కర్ గారిని తప్పు పట్టాల్సిన పని లేదు. కంటెంట్ ముఖ్యం అండి ఇక్కడ. కంటెంట్ ముఖ్యం. కనీసం కంటెంట్ ఉంటే థియేటర్కి వెళ్ళి జనం చూస్తారు. అది వాళ్ళ తప్పిదాలు ఏంటంటే ఒక డైరెక్టర్కి అవకాశం ఇవ్వటం అనేది అతనిలో సత్తాన్ని బట్టి కథను బట్టి ఇవ్వాలి తప్పితే డైరెక్టర్ కానీ హీరోకి కానీ కంటెంట్ లేని సినిమాలు తీసుకొచ్చి జనం మీద వదిలితే జనం యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం అనేది భ్రమ. సో మొత్తానికి వచ్చే వారం అయినా సరే పెద్ద సినిమాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక ఆగస్ట్ 15 మీద డిపెండ్ అవ్వాలండి. ఇప్పుడు ఈ వచ్చే వారం చూసుకుంటే సరైన సినిమాలు అయితే మనకు కనిపించట్లేదు. ఏదైనా తంగలాన్ మీద హైప్ ఉంది, మరి అది ఎంతవరకు ఇదవుతుందో చూడాలి. ఇలా 1-2 సినిమాలు తప్పితే సినిమాలు వస్తున్నాయి, కాకపోతే వచ్చిన తర్వాత తుస్సుమంటున్నాయి. అది మనకి ఆశాకిరణంలాగా మనకి ఏంటంటే జనవరి మొన్న కలికి, జూన్ 27 కలికి తప్పితే ఆ మధ్యలో చాలా తక్కువ సినిమాలు హిట్ అయినాయి. భారతీయుడు పెద్ద రేంజ్ సినిమా, భారతీయుడి మీద అట్లాగే భారతీయుడు వచ్చేస్తుంది ఇంకేమని అనుకున్నాం, తుస్సుమంది. అలాగే తంగలాన్ వచ్చేస్తుంది అన్నాం, రేపు ఏమవుతుందో చెప్పలేము కూడా. ఇట్లాగే ఉన్నాయి. కొన్ని సినిమాలకి ఎందుకు మార్కెట్ ఉంటుందో, కొన్ని సినిమాలకి ఎందుకు ఉండట్లేదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. సో మొత్తానికి వచ్చే వారం కూడా సరైన సినిమా లేదు అంటే కల్కికి మంచి రోజులే అని చెప్పి అనుకోవచ్చు ఇవన్నీ. అంటే ఇక కలికి టైము నాకు తెలిసి ఇంకొక, ఇప్పుడు వాళ్ళు 35 రోజులు 36 రోజులు అయింది కాబట్టి ఇంకో 15 రోజులు ఎట్టకొట్ట ఆడిస్తారండి. 50 రోజులు కార్డు అయితే పడుతుంది. కల్కికి రావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులే వచ్చినాయి. పఠాన్ని జవాన్ని దాటేసేసి కలెక్షన్స్ 1226 కోట్లు సాధించిందంటే 1500 కోట్లు ఈజీగా సంపాదించే అవకాశం కలికికి ఉంది. అంటే దాని స్టామినా అంతవరకు అనుకోవాలి. ఇక వేరే భాషల్లో నుంచి రావాల్సింది తప్పితే డబ్ చేసి రిలీజ్ చేసుకుంటే ఇక్కడున్న మార్కెట్లో దాదాపు అందరూ చూసిచ్చారు సినిమాని. అది ఇక సెకండ్ ఆప్షన్లో ఏంటంటే 2 సినిమా లేకపోవడం వల్ల ఏమీ లేక ఒక సినిమా చూద్దాం అనుకుని మళ్ళీ ఆడటం తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా చిన్న సినిమాలు కూడా మంచి సినిమాలు రావాలని, మంచి హిట్లు కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే.